లైఫ్లో ఏ అమ్మాయి అయినా నిన్నెందుకు లవ్ చేయాలా, నీతోటే ఎందుకు ఉండాలా? అసలు నీ దగ్గర ఏమున్నాయని నీతోటే ఉండాలా? కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయా? పర్ఫెక్ట్ బాడీ ఉందా? అండ్ నీ బిహేవియర్ కరెక్ట్ ఉందా? నీ డ్రెస్సింగ్ స్టైల్ ఏ విధంగా ఉన్నది? సో నువ్వు ట్రెండ్ పాటిస్తున్నావు లేదా? ముఖ్యంగా నీ దగ్గర డబ్బు ఉందా లేదా? సొంత నిర్ణయాలు తీసుకునే కెపాసిటీ ఉందా లేదా? ఒకవేళ ప్రాబ్లమ్స్ వస్తే సాల్వ్ చేసేంత కెపాసిటీ ఉందా లేదా? ఆమెకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే నువ్వు ఆమెని కాపాడే సత్తా ఉందా లేదా? ఇవన్నీ చూస్తుంది ఆమె. ఏదో లవ్ చేసుకుంటారా, కిస్ సెక్స్ అది ఇది కాదు. నువ్వు ఆమెను మెయింటైన్ చేసేంత కెపాసిటీ ఉందా లేదా చూస్తుంది. నీ బిహేవియర్ ఎట్లా, నీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఏ విధంగా ఉన్నాయి, నువ్వు ఏ విధంగా మాట్లాడుతున్నావు, నీ డ్రెస్సింగ్ స్టైల్ ఏ విధంగా ఉన్నది, నువ్వు ఏ విధంగా ఉంటున్నావు, పీపుల్స్ తోటి ఏ విధంగా ఉంటున్నావు, తనతో ఏ విధంగా ఉంటావు అనేది చూడడం జరుగుతుంది. అర్థమవుతుందా? ఎవరు పడితే వాళ్ళని చూడరు. అంటే వాళ్ళకు ఒక వే ఉంటుంది. సో నువ్వు అట్లా రెడీ కావాలా. పిక్చర్ లేకుంటే ఎవరు రారు. మెయింటెనెన్స్ ఇంపార్టెంట్. అర్థమవుతుందా? ఒక్కసారి పట్టుకున్నావంటే ఆమె నిన్ను వదలొద్దంటే నువ్వు ఒక రేంజ్లో ఉండాలి. అది నువ్వు చేసే హార్డ్ వర్క్, నువ్వు సంపాదించే డబ్బు, నీ బిహేవియర్, నీ కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ఆధారపడి ఉంటుంది. డ్రెస్సింగ్ స్టైల్ కూడా చాలా ఇంపార్టెంట్. పిచ్చోళ్ళు లెక్క ఉండకు. తెలిసిన వాడి లెక్క నుండు. పిచ్చోళ్ళు లెక్క ఉన్నావనుకో నిన్ను మోసం చేసిపోతుంది.